రోడ్లో బండి మీద అమ్మే చికెన్ పకోడీ తెచ్చుకుని తింటున్నప్పుడు వచ్చే ఉత్సాహం ఉంటారు చూడండి, అలాంటి ఉత్సాహం ఇంట్లో మనం చేసిన చికెన్ పకోడీ తినేటప్పుడు మాత్రం రాదు. మరి మీ ఇంట్లో కూడా ఇంతేనా? మరి అలాంటి వాళ్ళు కూడా మన వైపు తిప్పుకుని మన చికెన్ పకోడీ కూడా ఆహా ఊహో అంటూ తినాలంటే ఈ విధంగా చేసి చూడండి. పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్ గాను చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇందులో ఉప్పుని, కారాన్ని, పసుపుని, ధనియా పౌడర్ ని, గరం మసాలా, పెప్పర్ పౌడర్ ని, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకున్నాను. ఆ తర్వాత ఒక ఎగ్ తీసుకుని దాంట్లో వైట్ మాత్రం వేసుకుని వెళ్ళేదాన్ని అలాగే పక్కన పెట్టేసి చికెన్ అంతా పట్టేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ వరకు బియ్యం పిండి, 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకుని బాగా కలుపుకొని పెట్టుకోండి. ఒకవేళ కార్న్ఫ్లోర్ లేదనుకుంటే ఆ ప్లేస్ లో శనగ పిండి తీసుకొని వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని బాగా హీట్ చేసుకోండి. ఆయిల్ ఎంత హీట్ అయితే మనకి చికెన్ పకోడా అనేది అంత బాగా వస్తుంది. బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇప్పుడు చికెన్ వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఇలా కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని మళ్ళీ సెకండ్ టైం ఆయిల్ బాగా హీట్ చేసుకుని వాటిని మళ్ళీ ఫ్రై చేసుకుంటే బండి మీద అమ్మే చికెన్ పకోడా టేస్ట్ వచ్చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి.